సర్టిఫికెట్ల పరిశీలన, రేపటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు, జ్యుడిషియల్ అభ్యర్థులకు తెలుగు తప్పనిసరి హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు, గ్రూప్ 1 అభ్యర్థులకు 20,000 జరిమానా, మూల్యాంకన పిటిషన్లు డిస్మిస్ చేసిన తెలంగాణ హైకోర్టు, అభ్యర్థుల సంఖ్య పెరిగింది నిజమే, గ్రూప్ 1 స్టే మీద డివిజన్ బెంచ్కి వెళ్ళిన టీజీపీఎస్సీ. సో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు ఇవి. సో వివరాల్లోకి వెళ్ళేందుకు మనం ప్రయత్నిద్దాం. సో మొదటిగా మనం చూసుకుంటే తెలంగాణ యువతకు 12,000 కొత్త ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం, త్వరలోనే నోటిఫికేషన్. 12,000 ఖాళీలు భర్తీ చేయబోతున్న ప్రజాప్రభుత్వం, పోస్టుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్. గత ఏడాది 17,000 కానిస్టేబుల్ల పోస్టుల భర్తీ, ఏడాదిలోనే మరొక 10,000 పైగా పోస్టులు. నిరుద్యోగ యువత బతుకులు మారుస్తున్న రేవంత్ అన్న సర్కార్. సో ఏదేమైనా కానీ తెలంగాణ నిరుద్యోగులకి, అందులో ముఖ్యంగా యూనిఫామ్ జాబ్స్ కావాలని ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకి తెలంగాణ గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ చెప్పిందని మనం ఖచ్చితంగా భావించవచ్చు. ఎందుకంటే 12,000 కొత్త ఉద్యోగాలు కానిస్టేబుల్ ప్లస్ ఎస్ఐ అని చెప్తున్నారు. సో ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్. సో నిరుద్యోగ యువకులందరూ కూడా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయడం చాలా కరెక్ట్ అని చెప్పొచ్చు. చూద్దాం మరి త్వరలో కానిస్టేబుల్ ఎన్ని ఉంటాయి, ఎస్ఐలు ఎన్ని పోస్టులు ఉంటాయని పూర్తి వివరాలు మనం చర్చించుకుందాం. సో సెకండ్ వార్తకు వస్తే, రేపటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు. ఇప్పటి వరకు 1,13,592 అప్లికేషన్లు. వచ్చే నెల 3 వరకు ఎడిట్ ఆప్షన్. సో మీ అందరికీ తెలుసు, తెలంగాణ జాబ్ క్యాలెండర్ పరంగా రన్ అవుతున్నది ఏదైనా ఉందంటే అది టెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో జాబ్ క్యాలెండర్లో టెట్ వేస్తామని చెప్పారు, అదేవిధంగా టెట్ వేశారు. మళ్ళీ ఆ జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ పరంగా రెండో టెట్ కూడా వేస్తామని చెప్పారు, దాని పరంగా రెండో టెట్ కూడా వేయడం జరిగింది. సో టీచర్ ఎలిజిబిలిటీ టెట్కి అప్లికేషన్లు తగ్గాయి. సోమవారం సాయంత్రం వరకు 2 పేపర్లకు కలిపి 1,13,592 దరఖాస్తులు వచ్చాయని వీళ్ళు తెలియజేశారు. పేపర్ 1కి 32,000, పేపర్ 2కి 69,000, 2 పేపర్లకి 11,000 అప్లికేషన్లు వచ్చాయని, ఈ నెల 15 తోటి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా రేపటితోటి గడువు ముగియనుంది. గత ఏడాది 2.5 లక్షల పైగా అప్లికేషన్ రాగా ఈసారి సగం కూడా దాటలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ నిర్వహిస్తామని చెప్పింది. చివరిగా జనవరిలో టెట్ ఎగ్జామ్ నిర్వహించారు. దీంతో దరఖాస్తులు తగ్గినట్లుగా అధికారులు చెప్తున్నారు. మరోవైపు టెట్ దరఖాస్తులో తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్ సోమవారం నుంచి మొదలైంది. సో ఇది ఇంపార్టెంట్. ఎవరైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పారు. ఎడిట్ ఆప్షన్ ప్రస్తుతం అవైలబుల్ ఉందని. తొలి రోజు 1,200 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకున్నారని, వచ్చే నెల 3 వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు. జూన్ 15 నుంచి 30 వరకు టెట్ ఎగ్జామ్ ప్రభుత్వం నిర్వహించనుంది. సో ఎవరైనా ఎడిటింగ్ కోసం చూస్తున్న వారికి వచ్చే నెల 3 వరకు, అంటే మే 3వ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు. సో టెట్ ఎగ్జామ్స్ జూన్ 15 నుంచి 30 వరకు జరగనున్నాయి. సో మరొక వార్త చూసుకుంటే, గ్రూప్ 1 అభ్యర్థులకి 20,000 జరిమానా, తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలకు శిక్ష, వారిపై ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని ఆదేశం, మూల్యాంకనపై పిటిషన్ డిస్మిస్ చేసిన తెలంగాణ హైకోర్టు. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ అవాస్తవాలతో కూడినటువంటి అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు 20,000 జరిమానా విధించింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జ్యుడిషియల్ రిజిస్టర్ని ఆదేశిస్తూ గౌరవ హైకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. సో మీ అందరికీ తెలుసు, తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు వచ్చిన తర్వాత దాదాపు 6 డజన్ కేసులు అయితే వేశారు. అందులో ఒక కేసు నిన్న గౌరవ ధర్మాసనం ముందుకు వచ్చినప్పుడు, అయితే ఆ 19 మంది పిటిషనర్లు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారని చెప్పేసి కేసుని డిస్మిస్ చేస్తూ వాళ్ళకి 20,000 రూపాయల జరిమానా విధిస్తూ వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని కూడా చెప్పినట్టు వీళ్ళు చెప్తున్నారు. సో ఎందుకు ఈ పిటిషనర్ని డిస్మిస్ చేశారని మనం ఒక మాటలో చూసుకుంటే, తొలుత పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ మూల్యాంకనానికి టీజీపీఎస్సీ అనుసరించిన విధానం వల్ల పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నష్టపోయారని చెప్పారు. మార్కుల మెమోకి
వెబ్సైట్ నోట్కి వ్యత్యాసం ఉందని చెప్పారు. దీనిపై టీజీపీఎస్సీ తరపున న్యాయవాది రాజశేఖర్ ప్రతివాదన చేస్తూ పిటిషనర్లు విచారణ అర్హత లేదని, తప్పుడు పత్రాలతో అఫిడవిట్ దాఖలు చేశారని, పిటిషన్లు కొట్టివేయాలని కోరాడు. తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టు ద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నాలను అడ్డుకోవాలని ఈ మేరకు మేము దాఖలు చేసినట్టుగా చెప్పారు. వాదనలు విన్న తర్వాత హైకోర్టు పిటిషనర్లు నకిలీ డాక్యుమెంట్లతోటి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్లుగా స్పష్టమవుతుందని పేర్కొని రాజ్యాంగంలోని 226 అధికరణ కింద పిటిషనర్లకి ఉపశమనం కల్పించకుండా పిటిషన్లు కొట్టివేస్తూ వారికి 20,000 రూపాయల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని హైకోర్టు న్యాయమూర్తులు కోర్టు మాస్టర్ పర్సనల్ సెక్రటరీ అసోసియేషన్కి చెల్లించాలని ఆదేశించింది. సో ఎంటైర్ ఈ న్యూస్లో వీళ్ళు ఏంటంటే కేస్ ఫైలింగ్లో తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టారని కోర్టు నిర్ధారణకు వచ్చేసి పిటిషన్ని కొట్టేసింది. సో వీళ్ళు ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో అది పూర్తిగా తప్పని కోర్టు నిర్ధారించింది. సో ఏదేమైనా కానీ ఈ మధ్యకాలంలో గ్రూప్ 1 కేసులు డిస్మిస్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు ఫైన్ వేయలే. మరి తొలిసారిగా ఫైన్ విధించడం జరిగింది. మరి చూడాలి నెక్స్ట్ ఎలా ఉంటుందన్నది. సో 6 కేసులలో ఇది మనం 1 కేసు కింద చూడాలి. సో ఇంకా 5 కేసులు అయితే లైవ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూడాలి మరి 5 కేసులు ఏం జరుగుతుందన్నది. మరొక వార్త వస్తే అభ్యర్థుల సంఖ్య పెరిగింది నిజమే, లెక్కింపుతోనే తేడా వచ్చింది. ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది ఎంపిక కావడం తప్పు కాదు. గ్రూప్ 1 స్టే మీద అప్పీల్కి వెళ్తున్న టీజీపీఎస్సీ. సో మీ అందరికీ తెలుసు ఏప్రిల్ 17న తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 సెలక్షన్ మీద స్టే అయితే ఇచ్చారు. సో అది నిన్న హియరింగ్కి వచ్చింది. వచ్చినప్పుడు స్టే ఎత్తేయాలని చెప్పి గవర్నమెంట్ అడిగితే స్టే ఎత్తివేయలేదు. అదేవిధంగా గవర్నమెంటు డివిజనల్ బెంచ్కి వెళ్తున్నామని కూడా వీళ్ళు తెలియజేయడం ద్వారా కేసుని రేపటికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే కేసు వేశారో వాళ్ళు అడిగిన మెయిన్ పాయింట్స్కి టీజీపీఎస్సీ అయితే సమాధానం ఇచ్చింది. అందులో మనం ఒకసారి హైలైట్స్గా చూద్దాము. ఫస్ట్ పాయింట్, విద్యార్థులు మీరు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 21,075 మందిని వెబ్ నోట్ ఇచ్చారు. రిజల్ట్స్ రోజున 21,085 మంది ఇచ్చారు. ఈ 10 మంది ఎక్కువ వచ్చారని వాళ్ళు అడిగారు. సో దానికి టీజీపీఎస్సీ అవును 10 మంది ఎక్కువ వచ్చింది. అప్పుడు డేటాకి తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చిన డేటాకి 10 మంది ఎక్కువ వచ్చిందని వాళ్ళు చెప్పడం జరిగింది. మీ అందరికి గమనించాలి, గతంలో 21 ఓఎంఆర్లు ఎక్కువ వచ్చాయని చెప్పి తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సెకండ్ టైం ఇట్లా ఎక్కువ రావడం వల్లనే క్యాన్సిల్ అయింది. మరి ఇప్పుడు ఏం జరగబోతుందని చూడాలి. అదేవిధంగా రీకౌంటింగ్లో ఒక అమ్మాయికి 60 మార్కులు తగ్గిపోయాయి అంటే అదేం లేదు, ఆ అమ్మాయికి ఫస్ట్ 422 మార్కులే, రీకౌంటింగ్ తర్వాత కూడా 422 మార్కులు వచ్చాయని చెప్పారు. అదేవిధంగా ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారంటే దాదాపు సెంటర్ నెంబర్ 18 సెంటర్ నెంబర్ 19 నుంచి 74 మంది అయ్యారంటే వీళ్ళు క్లియర్గా పర్సెంటేజ్ చూపెట్టేసి ఒక సెంటర్లో ఓవరాల్గా సెలెక్ట్ అయిన అభ్యర్థులు 18లో 5%, 19లో 4% ఇలా సెలెక్ట్ కావడం సహజం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా పరీక్ష కేంద్రాలు ఎందుకు పెంచారంటే దివ్యాంగుల కోసం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా పేపర్ దిద్దినటువంటి ప్రొఫెసర్స్ ఎంతమంది అంటే వాళ్ళ కౌంటింగ్ కూడా ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. ఇంగ్లీషు 33, జనరల్ ఎస్ఏ 57, హిస్టరీ 28, జాగ్రఫీ 22, ఇండియన్ సొసైటీ 22, పాలిటీ 24, ఎకనామీ 38, సైన్స్ అండ్ టెక్నాలజీ 21, బయోటెక్నాలజీ 26, డేటా ఇంటర్ప్రిటేషన్ 18, తెలంగాణ మూమెంట్ 40 అండ్ గవర్నెన్స్ 23. సో వీళ్ళు దాదాపు అన్ని క్లారిటీ అయితే ఇచ్చారు. అదేవిధంగా ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెటు, మెయిన్స్కి ఒక హాల్ టికెటు దేశంలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ యూపీఎస్సీ కానీ ఫాలో కాలేదు. మీరు ఎందుకు ఫాలో అయ్యారంటే విద్యార్థులు కన్ఫ్యూజ్ కాకూడదని ఇచ్చారు అని చెప్పారు. అదేవిధంగా మహిళలకి ప్రత్యేక కేంద్రాలు ఎందుకు కేటాయించారంటే టాయిలెట్స్ కోసమే మహిళలకి ఆ 2 కేంద్రాలు ఇచ్చారని చెప్పారు. సో మరి మిగతా ఒక 6-7 కంప్లీట్లీ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, మరి అక్కడ మాత్రం మెన్స్ ఉమెన్స్ ఎందుకు అలో చేశారన్నది అది దాని గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అదేవిధంగా గ్రూప్ 1 నియామకాలపై స్టే కొనసాగుతుందని కూడా నిన్న ధర్మాసనం తెలియజేసింది. సో ఏదేమైనా తెలంగాణ గ్రూప్ 1 మాత్రం
రోజు రోజుకి మరింత సంక్లిష్టంగా మారబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. చూడాలి మరి ఏం జరగబోతుందో. మరొక వార్త చూసుకుంటే, జ్యుడిషియల్ అభ్యర్థులకి తెలుగు తప్పనిసరి, హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. రాష్ట్ర న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల నియామకానికి అర్హత సాధించేందుకు తెలుగులో ప్రావీణ్యత తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ని స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణ జ్యుడిషియల్ సర్వీస్ అభ్యర్థులకు తెలుగులో ప్రావీణ్యం తప్పనిసరి అని స్పష్టం చేసింది. తెలంగాణ జ్యుడిషియల్ సర్వీస్ అండ్ క్యాడర్ రూల్స్ 2023 ద్వారా ఉర్దూని మినహాయించారని పిటిషనర్ మొహమ్మద్ షజాద్ హుస్సేన్ లేవనెత్తారు. వాదనను విన్న జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీలతో కూడినటువంటి ధర్మాసనం తిరస్కరించింది. పరీక్షల్లో వృత్తిని మినహాయించలేదని, తెలుగులో ప్రావీణ్యం కలిగి ఉండాలనే నిబంధనను చేర్చామని తెలంగాణ ప్రభుత్వం ధర్మాసనాల దృష్టికి తీసుకొచ్చింది. కాగా ఈ పిటిషన్ సంబంధించి గతంలో పిటిషనర్ వాదనను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చడంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 2022లో అమలుకు వచ్చినటువంటి నియమాల ప్రకారంగా తెలంగాణ జ్యుడిషియల్ సర్వీస్ అభ్యర్థులు తప్పనిసరిగా తెలుగులో ప్రావీణ్యత సాధించి ఉండాలి. అయితే తమ విద్యాభ్యాసం మొత్తం ఉర్దూ మీడియంలోనే జరిగిందని, న్యాయసేవ నియామకం కోసం నిబంధనల ప్రకారం ఉర్దూలో ప్రావీణ్యత అవకాశం కల్పించాలని పిటిషనర్ వాదించారు. ఉర్దూలో తెలంగాణ సంస్కృతిలో భాగమని, తెలంగాణ అధికార భాషల చట్టం 1966 ప్రకారం ఉర్దూ రెండో అధికార భాషగా గుర్తింపు పొందారని, అయితే రాష్ట్రంలో అత్యధికంగా మాట్లాడే భాష తెలుగని, దాని ఆధారంగా రాష్ట్రం తీసుకున్న నిర్ణయం విధానపరమైనటువంటి నిర్ణయం అని వీళ్ళు పేర్కొన్నారు. సో ఈ ఎంటైర్ ఓవరాల్గా న్యూస్ ఏంటంటే, తెలంగాణ జ్యుడిషియల్ సర్వీస్ అండ్ క్యాడర్ రూల్స్ 2023లో జడ్జ్ రిక్రూట్మెంట్లో తప్పనిసరిగా తెలుగు క్వాలిఫై కావాలని చెప్పి ఒక నిబంధన చేర్చారు. సో దీన్ని సవాల్ చేస్తూ ఒక ఉర్దూ మీడియం అభ్యర్థి, నేను ఉర్దూ మాత్రమే క్వాలిఫై అవుతాను, తెలుగు క్వాలిఫై పేపర్ని రాయనని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు దాన్ని తిరస్కరించింది. మీరు తెలుగు ఖచ్చితంగా క్వాలిఫై కావాలి, మీరు ఎందుకంటే ఉంది తెలుగు ప్రజల మధ్య కాబట్టి అని ఆ ఒక అభ్యర్థి సుప్రీంకోర్టు తీసుకుపోతే సుప్రీంకోర్టు కూడా మీరు తెలుగు కంపల్సరీ క్వాలిఫై కావాల్సిందే అని సమర్థించింది. సో మీరందరూ చూడొచ్చు, గత కొన్ని రోజులుగా తెలంగాణలో తెలుగు మీద ఎంతో పెద్ద ఇష్యూ నడుస్తుందో, అటువంటి సందర్భంలో తెలుగుని మళ్ళీ ఇలా ముందుకు తీసుకురావడం అనేది కొద్దిగా ఆశించిన పరిణామం కింద చూడొచ్చు. చాలా మంచి వార్తగా చూడొచ్చు తెలుగు మీడియం అభ్యర్థులకైతే. మరొక వార్త చూసుకుంటే, పూర్వపు విఆర్ఓ విఆర్ఏల సర్టిఫికెట్ల పరిశీలన. గ్రామ పాలన అధికారుల జీపీఓ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి పూర్వ విఆర్ఓ విఆర్ఏల సర్టిఫికెట్ల పరిశీలనకు రెవెన్యూ శాఖ చేపట్టింది. 10,954 రెవెన్యూ గ్రామాలకు జీపీఏలు నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఈ నెల 16వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తుల స్వీకరణ గడువు ఉండగా, సర్వీస్ అంశంపై కొంతమంది హైకోర్టు ఆశ్రయించడంతో గడువు ఈ నెల 26 వరకు పొడిగించారు. మొత్తంగా 6,196 దరఖాస్తులు అందినట్లు సమాచారం. వీటిలో అర్హులను గుర్తించేందుకు ధృవపత్రాలను పరిశీలిస్తున్నారు. సో తెలంగాణలో రాబోయే అతిపెద్ద నోటిఫికేషన్ గ్రామ పరిపాలన అధికారులు అని చెప్పుకోవచ్చు. టోటల్గా 10,954 పోస్టులు ఖాళీగా ఉంటే దానికి విఆర్ఓ విఆర్ఏలు దాదాపు 6,126 మంది ఆప్షన్స్ అయితే ఇచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అంటే దాదాపు